ఫ్రెండ్స్, మనకి ఇండియా పోస్ట్ జీడీఎస్ జూలై షెడ్యూల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ ద్వారా పోస్ట్ ఆఫీసెస్లో ఖాళీగా ఉన్న బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ డాక్ సేవక్ పోస్టులు అయితే భర్తీ చేస్తారు. ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి మీకు 18 years ఉంటే మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్కి ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు ఫ్రెండ్స్. ఎలాంటి స్కిల్ టెస్ట్ ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు. జస్ట్ మీ 10th క్లాస్ మార్క్స్ని బట్టే మీకైతే జాబ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. రిక్రూట్మెంట్కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబులే. ఫ్రెండ్స్, మనం కొంచెం కూడా కష్టపడకుండా గవర్నమెంట్ జాబ్ అయితే సాధించవచ్చు. ఈ జాబ్స్కి జూలై 15 నుంచి ఆగస్టు 5 వరకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక తర్వాత అప్లై చేసుకోవాలి. ఎడిటర్ కరెక్షన్ విండో మనకి 6th, 7th, 8th 3 days ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మనం అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మనకి బీపీఎంకి వచ్చేసరికి అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి స్టార్టింగ్ శాలరీ 12,000 ఉంటుంది, ప్లస్ డిఏ కూడా ఉంటుంది. అండ్ ఏబీపీఎం ఆర్ డాక్ సేవక్స్కి స్టార్టింగ్ శాలరీ 10,000 ఉంటుంది, ప్లస్ డిఏ కూడా ఉంటుంది. ఈ జాబ్స్లో జాయిన్ అయితే మనకి డైలీ ఓన్లీ 4 to 5 hours మాత్రమే డ్యూటీ ఉంటుంది ఫ్రెండ్స్. విషయానికి వస్తే మనకి మినిమం ఏజ్ లిమిట్ 18 years, మ్యాక్సిమం 40 years. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ, ఎస్టీకి, ఓబీసీకి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో మీకు 10thలో గ్రేడ్ పాయింట్స్ ఉంటే గ్రేడ్ పాయింట్స్ని 9.5తో మల్టిప్లై చేయాలి. సో తర్వాత మీకు వచ్చిన పర్సంటేజ్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మీకు 10thలో 10/10 ఉన్నా మీకు వచ్చేది 95% మాత్రమే. అదే మీకు మార్క్స్ అయితే 600కి 600 ఉంటే మీకు 100% వస్తుంది పర్సంటేజ్. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేది మెన్షన్ చేయలేదు. మనకి అప్రాక్సిమేట్గా 30,000 to 40,000 వేకెన్సీస్ అయితే ఉండొచ్చు. రిజిస్ట్రేషన్ అప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. దగ్గర ఆధార్ కార్డు ఉండాలి. 10th మేము మీ పక్కన మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర స్కానర్డ్ ఫోటో ఉండాలి ఫ్రెండ్స్, 50 KB కంటే తక్కువ ఉండాలి. అండ్ సిగ్నేచర్ 20 KB కంటే తక్కువ ఉండాలి. అండ్ జేపీఎస్ ఆర్ ఐపీఈజీ ఫార్మాట్లోనే ఉండాలి. సో పేమెంట్ వచ్చేసరికి మనకి జస్ట్ ఓన్లీ 100 rupees ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు ఉండదు. సో ఈ రిక్రూట్మెంట్లో మీరైతే ఒక స్టేట్లో ఒక డివిజన్కి మాత్రమే అప్లై చేసుకోగలరు. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in అని ఉంది కదా, మనం ఈ వెబ్సైట్లో మాత్రమే మనం అయితే అప్లై చేసుకోగలం జాబ్స్కి. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ మాత్రమే. ఈ జాబ్స్కి తొందరపడి అప్లై చేయకండి ఫ్రెండ్స్. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాగానే నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను ఈ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలో. మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. 15th నుంచి మనం అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి వీడియో యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.